హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జానా సిస్టర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హాలిడేస్ అయిపోయినాయి కదా, ఊరైతే వెళ్తున్నాను. చాలా తక్కువగా హాలిడేస్ అయితే ఇచ్చారనమాట సంక్రాంతికి. ఎన్ని రోజులు ఉన్నా మన ఇంటికి అయితే మనం వెళ్ళిపోవాలి కదా. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అవుతుందని ఊరైతే వెళ్ళిపోతున్నాను అనమాట. మా నాన్న అయితే తీసుకెళ్తున్నాడు బస్ స్టాప్ దాకా వదిలిపెట్టడానికి. టైం అవుతుందని చూస్తున్నాడు, లేట్ అవుతుందని. కొంచెం దిగులుగా, కొంచెం సంతోషంగా. మళ్ళీ ఎప్పుడొచ్చేది, హాలిడేస్కే కదా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేసి కార్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేశాను. ఇది స్టాప్ దాకా అనమాట, బస్ స్టాప్ దాకే కారు. అక్కడ నుంచి బస్ అయితే ఎక్కేసి వెళ్ళాలి. మా పాప అయితే ఏడుస్తానే ఉంది. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా, అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా మా చిన్న పాప అయితే ఎప్పుడు ఏడుస్తానే ఉంటుంది. 2 days టైం కూడా పడుతుంది అనమాట. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. మా నాన్న కూడా వస్తున్నాడు అక్కడ దాకా డ్రాప్ చేయడానికి. అందరూ అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేయడానికి బయటకు వచ్చారు. అమ్మ, చెల్లి వాళ్ళ పాప. మా పిల్లలైతే కొంచెం దిగులుగానే ఉన్నారు ఊరి నుంచి వెళ్ళిపోతున్నామని. ఏం చేస్తాం, తప్పదు కదా, వెళ్ళాలి. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాం మేము. బస్ స్టాప్కి ఇంకా దగ్గరలోనే ఉన్నాము. బస్ టైం అయితే అవుతుంది. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. స్టాప్ అయితే వచ్చేసింది. బస్ కూడా అదేను. టికెట్స్ కూడా చాలా కష్టంగా దొరికాయి అనమాట. ఫెస్టివల్ రోజే టికెట్ అయితే బుక్ చేసుకున్నాము, కానీ బస్ అయితే ఫైనల్గా అయితే దొరికింది. ఇక్కడైతే లగేజ్ అంతా తీసుకెళ్తున్నాం. మా నాన్న అయితే లగేజ్ పెడుతున్నాడు. ఎక్కడ సీట్ దొరికిందో, లాస్ట్కి అయితే దొరికింది సీటు. పోయినసారి హాలిడేస్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే దొరికింది. ఇప్పుడు హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా అసలు సీట్లే దొరకలేదు అనమాట. టికెట్స్ బుక్ అవడం కూడా లేట్ అయింది. మా పిల్లలు అయితే కొంచెం దిగులుగానే ఉన్నారు. చూసారా, లాస్ట్ సీటు. ఏముంది, అక్కడ నిద్రపోతే తెల్లారుజామున లేస్తాం కదా. మొత్తానికైతే 3:30కి అయితే బస్ అయితే దిగాము. ఆటో, ర్యాపిడో కూడా దొరకలేదు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము 3:30కి. 3:30కి అయినా డేర్గా వెళ్తున్నాం కదా. కానీ ఇక్కడ నేనేం చేస్తానంటే, ఆటో వచ్చినమ్మటే నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ప్లేట్ అయితే పిక్ తీసుకుంటాను. ఆటో డ్రైవర్ని అయితే పిక్ తీసుకొని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తాను అనమాట ముందు. అందుకే అంత డేర్గా అయితే వెళ్తున్నాను. ఇది ఉప్పల్ అనమాట. ఉప్పల్లో పార్క్ అది. ఉప్పల్ మీదుగా అయితే వెళ్తున్నాము. ఇదైతే ఉప్పల్ మెట్రో స్టేషన్. ఇది ఇప్పుడే జస్ట్ అలా వెళ్ళింది అనమాట మెట్రో. అది క్యాప్చర్ చేద్దాం అనుకున్నా అని వెంటనే వెళ్ళిపోయింది. చూసారా, ఇవన్నీ బస్సులు అయితే అక్కడక్కడ ఆగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. హాలిడేస్ అయిపోయినాయి కదా, ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 4:30 అయింది. సేఫ్గానే వచ్చాము ఇంటికి. నేనైతే ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఇంత జాగ్రత్తగానే వస్తాను నేను. ఆ ట్రిక్ అయితే యూజ్ చేస్తాను ఎప్పుడైనా సరే, వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా సరే. ఫోటో తీసుకొని డ్రైవర్, ఆటో నెంబరు మొత్తం పిక్ తీసుకొని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తాను. ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయారు పాప పిల్లలు కూడా. ఇక్కడైతే మొత్తం పని చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత బట్టలన్నీ సర్దేసుకొని ఎక్కడ నేనైతే అమ్మ ఇంటి దగ్గర చేసిన పిండి వంటలు అయితే పెట్టిందనమాట. నేనైతే ఏం పెట్టిందనే కూడా చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను ఏమేమి పెట్టారు ఏంటి అని. చందమామ బిస్కెట్ల ప్యాకెట్ అయితే ఒకటి కొనుక్కొచ్చాడు మా నాన్న. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి కొనుక్కొని వచ్చారంట. ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అని చూస్తున్నాను.
కారపూస. అంతే కదా, మనం ఇంటికి వచ్చి ఏం వంటలు చేసుకుంటాము, అమ్మ వాళ్ళ ఇంటి నుంచే తెచ్చుకుంటానన్నమాట ఎప్పుడైనా కానీ, ఏం కావాలన్నా కానీ ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లు అట్లా. ఆయిల్ ఫుడ్ ఏం కాదు అవి, పిల్లలకి కొంచెం బలంగా ఉంటుందని ఇట్లా కొన్ని కొన్ని అయితే తీసుకొస్తాను. అరిసెలు, చెక్కలు, చక్రాలు ఫెస్టివల్కి అయితే చేసాం కదా, అవి కొన్ని పెట్టిందమ్మ. అసలు ఎక్కువ తినరు కూడా, 2 డేస్ తింటారు, ఇంక అంతే సంగతి పిల్లలు అయితే. అందుకని ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. 2 డేస్ ఒక్కరోజు తింటే చాలు, ఇంకా వద్దంటారు. ఇంకా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెట్టాలి కదా, రోజు ఎవరినా కానీ తినరు. అందుకే కొన్నే తెచ్చుకున్నాను నేను. ఎక్కువ పెడతానంటే నేనే వద్దని చెప్పాను. మొత్తానికైతే ఇవేనమాట. ఇవైతే చెక్కలు. అసలు పిల్లలు తినరు సరిగా ఇవి, అందుకే కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నాను. అరిసెలు, నెక్స్ట్ వచ్చేసరికి కారపూస. అందులోనే కొన్ని చెక్కలు కూడా ఉన్నాయి. చెక్కలు, కారపూస 2. నెక్స్ట్ వచ్చేసరికి పల్లి ముద్దలు. మా నాన్న అయితే ఇవి కొనుక్కొని తీసుకొచ్చాడు. నువ్వులు ఉండలు, చందమామ బిస్కెట్ ప్యాకెట్లు, ఆలు చిప్స్, ఇవైతే తీసుకొచ్చి ఇచ్చాడు మా నాన్న. ఇంకా కొంటా అన్నాడు, నేనే వద్దన్నాను. రోజు ఇవి తినమన్నా కానీ పిల్లలు తినమన్నా 2 రోజులు తింటారు, ఇంకంతే. అంతే అండి ఇవి. ఎప్పుడు వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినా కానీ ఇలా అయితే కొన్ని కొన్ని తీసుకొస్తాం. ఎవరు వస్తున్నా సరే, మధ్యలో ఎవరన్నా వస్తున్నారంటే తెలిస్తే చాలు, ఏ ఒకటి కొని అయితే పంపిస్తూ ఉంటాడు మా నాన్న. మా అమ్మ ఏమన్నా చేసినా కానీ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే వస్తాయి. నేను ఎక్కడున్నా కానీ ఎవరైనా వస్తున్నారంటే చాలు, ఇట్లా అయితే పంపిస్తూ ఉంటారు. నేను వస్తా, ఇట్లా తెచ్చుకుంటుంటాను. అంతే అండి ఈ వీడియో. మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.